అక్షరాలను పదాలుగా కూర్చి, పదాలను వాక్యాలుగా మలచి, వాక్యాలను కవిత్వంగా సృజించి సమాజాన్ని మేల్కొల్పుతున్న ప్రతి కవికి డాక్టర్ తిరునగరి శరత్చంద్ర దీపపు చెట్టు అంకితం. నీ ఇంట్లో, నీ ఒంట్లో పేరుకుపోయిన చీకటిని తుడిచివేయడానికి దీపం ఒకటి కావాలి. బలమైన అడుగులతో బతుకుల పైకెక్కి తొక్కే చీకటిని బంధించడానికి దీపపు రజ్జు ఒకటి కావాలి. చీకటంటే నీ కళ్ళు కనపడకుండా చేసేదే కాదు, నీ కళ్ళు నెత్తికెక్కేలా చేసేది కూడా. దీపం అంటే నీ కళ్ళు కనపడేలా చేసేదే కాదు, నీ మనసు వెలిగేలా చేసేది కూడా. నీ నెత్తిలో తిష్ట వేసుకొని కూర్చున్న చీకటిని, దాని నెత్తిని పగలగొట్టడానికి దీపపు సుత్తి ఒకటి కావాలి. నీ చూపుల్లో చీకటి, నీ మాటల్లో చీకటి, నీ నడకలో చీకటి, నీవంతా చీకటి. ఈ చీకటికి ఆకలెక్కువ. దాని రెక్కల్ని కోసే వెలుగు దివ్వెల కత్తి ఒకటి కావాలి. నిన్నే మింగేయాలని చూసే దాన్ని మింగేయడానికి దీపపు వెలుగంత పెద్ద నోరు కావాలి. నీతోనే నువ్వు కలపడడానికి, నీలోనే నువ్వు కనబడడానికి, నీలాగే నువ్వు నిలబడ్డానికి, కంటికి కనబడని చీకటిని కంటి చూపుతో గెలవటానికి నిప్పు రవ్వలతో మట్టిని చీల్చుకుంటూ వచ్చే దీపపు చెట్టు ఒకటి కావాలి. నువ్వే ఆ దీపపు చెట్టువి కావాలి.